హాయ్ అండి, రథసప్తమి అందరికీ శుభాకాంక్షలు. రండి, ఇగో చూడండి, కొంచెం నెయ్యి వేసి 3 పిడికిలు బియ్యము నెయ్యిలో కలిపాను. బియ్యం ఇవి సరే కదా, కలిపాను. బియ్యం ఎంతో బెల్లం అంత తీసుకున్నాను. కాజు, కిస్మిస్, బాదం, పిస్తా అన్నీ తరిగాను. ఇక్కడ పాలు పెట్టాను. ఇగో పాలు, చెరుకు ముక్క కలపడానికి చెరుకు ముక్కతో కలుపుతాం కదా రథసప్తమి నాడు. అయితే చెరుకు ముక్క. ఇక పాలు పొంగుతున్నాయి. బియ్యం కడగకూడదు కదా, కడగకుండా నెయ్యి కలిపేసి ఉంచాను బియ్యము. ఇక పాలు పొంగితే 3 పిడికిలు బియ్యం వేసాను, 3 పిడికిలే బెల్లం వేసాను. అంతే కోరి. డ్రై ఫ్రూట్ అన్నీ కలిపి పిడికిన్నర ఉన్నాయి, సగం. ఇగో పాలు పొంగితే ఈ బియ్యం నెయ్యి వేసి కలిపాను కదా, నెయ్యితో కలపాలి. కలిపేసి ఇప్పుడు ఇందులో పాలల్లో వేసేద్దాం. వేసి చెరుకు గడ్డ ఉంది కదా, దీంతోనే కలపాలి. రథసప్తమి నాడు చెరుకు గడ్డతోనే కలుపుతారు, గరిటతో కలపకూడదు. ఇగో ఇలాగా శుభ్రంగా కలిపి ఉడుకుతుంది. నెయ్యి కొంచెం ఎక్కువగా వేసి బియ్యం కలపాలి. బియ్యం కలిపి అప్పుడు బియ్యం వేస్తాం. ఇగో చూడండి, పాలల్లో ఇప్పుడు ఈ బియ్యం ఇప్పుడు బాగా కలుపుతాం. బియ్యం వేసాం కదా, దాంతోనే కలిపి ఉడికాక చూపిస్తాం. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసాను మూకుట్లో. ఇప్పుడు కాజు, కిస్మిస్, అదే పిస్తా, బాదం ఇవన్నీ ఉంచాను కదా తరిగేసి. ఇప్పుడు ఈ నెయ్యి కాగాక ఇగో చూడండి, అగో పిస్తా, బాదం, ఇది కిస్మిస్, కాజు ఇవన్నీ వేసి వెర్రగా వేసేది. యాలకులు అయితే నేను అందులో వేసి ఉంచాను. ఇవన్నీ బాగా వేగనిస్తాను. కాజు, కిస్మిస్, పిస్తా, బాదం ఎర్రగా వేగాక ఇప్పుడు చూపిస్తాను. బాగా వేచాలి. వేగిన తర్వాత ప్లేట్లో తీసేద్దాం. ఇగో చూడండి, ఇప్పుడు ఇది ఉడికిపోతున్నది, దగ్గరగా వచ్చింది ఉడికి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్ అన్నీ వేచాం కదా, ఇందులో వేసేద్దాం. వేసి బాగా కలిపి గ్యాస్ ఆపేసాక అప్పుడు బెల్లం వేద్దాం. ఇక చూడండి, బాగా కలుపుతాం, ఉడుకుతుంది. ఇది గ్యాస్ బంద్ చేసేసాను. ఇప్పుడు బెల్లం వేసేది. ఇది 3 పిడికిలు బియ్యం, 3 పిడికిలు బెల్లం. ఇది ఇప్పుడు బాగా ఇది దగ్గరగా కలిపేద్దాం. చూడండి, లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. దగ్గరగా ఉడికిపోయాక తీసేద్దాం. గ్యాస్ ఆర్పేసే ఉన్నది. గ్యాస్ ఉండగా వేయకూడదు, అలా వేస్తే విరిగిపోతాయి పాలు. శుభ్రంగా చెరుకుగడ్డతోనే కలపాలి. దాంట్లో ఉంట తీపి అవి అన్నీ పరమాన్నంలోకి వెళ్తాయి. రుచి చాలా కమ్మగా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. 2 ఉడికాక చూపిస్తాను. చూసారు కదా.